నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ తాళ్లరేవులో యానం పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన యువకుడి ఆచూకీ తెలుసుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరిన బాధితులు. యానం గ్రామదేవత అయిన మహాలక్ష్మమ్మ పోలేరమ్మ ఆలయంలో అమ్మవారి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల ఆలయంలో పరిపాలనాధికారి మునుస్వామి, ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి వెంకటేశ్వరరావు, ఇతర ప్రముఖులు, ఆలయ అర్చకులు అమ్మవారిని దర్శించి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. యానం గ్రామదేవత అయిన మహాలక్ష్మమ్మ పోలేరమ్మ ఆలయంలో అమ్మవారి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల ఆలయంలో పరిపాలనాధికారి మునుస్వామి, ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి వెంకటేశ్వరరావు, ఇతర ప్రముఖులు, ఆలయ అర్చకులు అమ్మవారిని దర్శించి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. वैशाखमासे शुक्लपक्षे तृतीयायां पौर्णमासे शुभनक्षत्रशुभकरणसुवियोगे अंगनगुडी स्थापनसमये महालक्ष्मीदेवता ध्यानावाहनादि षोडशोपि मध्ये मध्ये वेदाः वेदं पुरुषं महान्तं आदित्यवरन्दं सस्वरधर्मा नीराजनं दर्शयामि नमस्ते नमस्ते जनकरणे नमस्ते नमस्ते लोकपावने प्रार्थना पूर्वक नमस्कार యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి తీర్థ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయం వద్ద తీర్థ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కవల గజపతిరావు అమ్మవారికి గజమాలను అలంకరించి పూజలు నిర్వహించారు. అదేవిధంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించి నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
బాబు దర్శనం చేసుకోవాలని పంపిస్తాను దయచేసి భక్తులు అర్థం చేసుకోగలరు. భక్తులు కోరుకొండ గంగరాజు గారు ఆ తల్లికి 200 రూపాయలు కానుకగా సమర్పించినారు కావున వారిని వారి కుటుంబాన్ని ఆ పోలేరమ్మ ధైర్యస్వామి గారు 200 రూపాయలు. మురళి గణపతి రాజు బాబు ఆయుర ఆరోగ్యాలు అత్యవసరాలు ఇచ్చి సదా రక్షించి కావాలి. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ తాళరేవు మండల కేంద్రం తాళరేవులో యానం తాళరేవు పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులను వెలిగించి భారీ ర్యాలీ చేసి వారి నిరసనను వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండల కేంద్రం తాళరేవులో యానం తాళరేవు పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులను వెలిగించి భారీ శాంతి ర్యాలీ చేసి నిరసనను వ్యక్తం చేశారు. తాళరేవు సంతపేట సెంటర్ నుంచి తాళరేవు చెరువుకట్టు సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో అధిక సంఖ్యలో యానం తాళరేవు ప్రాంతాలకు చెందిన పాస్టర్లు క్రైస్తవ సోదరీమణులు పాల్గొన్నారు. నిరసనగా వారు వారిని హతమార్చిన ఆ ఉగ్రవాదుల యొక్క మరి ప్రభువ మరి వారి యొక్క మరి నైనా ఈ కార్యం జరగకుండా సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని మీరు యొక్క కృపలో భద్రపరచమని నాయకులను ప్రజలందరినీ అనేక మతాలతో అనేక సానుభూతి తెలియజేస్తూ మన క్రైస్తవ సోదరుల ప్రదర్శన
కొవ్వొత్తుల ర్యాలీ కాశ్మీర్లో అమాయకులను కాల్చి చంపి వారి ప్రాణాలను ఖండిస్తూ 4 గ్రామాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ నిరసన ప్రదర్శన కాంగ్రెస్ క్రైస్తవ సోదరుల నిరసన ప్రదర్శన కాశ్మీర్లో ఈ ప్రభుత్వ ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. కాశ్మీర్లో అమాయకులైనటువంటి యాత్రికులను ప్రపంచంతో కాల్చి చంపిన కమ్యూనిస్ట్ కార్మికులను వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ క్రైస్తవ సోదరుల శాంతి కలగాలని ఇలాంటి కమ్యూనిస్ట్ సంఘటనను నిరసిస్తూ 4వ మండల క్రైస్తవ సోదరుల నిరసన ప్రదర్శన కాశ్మీర్లో కాశ్మీర్ లోయలో అక్కడ ఉన్నటువంటి సుందరమైన ప్రదేశాలను వీక్షించడానికి వెళ్ళినటువంటి అమాయక ప్రజల్ని ఉగ్రవాదులు తుపాకులతో దొండగులు కాల్చి వారి ప్రాణాలను తీయడం చాలా ఘోరమైనది. దీన్ని ఖండిస్తూ 4వ మండల పాస్టర్స్ యానా పాస్టర్స్ ఆధ్వర్యంలో క్రైస్తవ సంఘాలు ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. మరి మరణించిన వారు ఆత్మలకు శాంతి కలగాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని, కులాల పేరిట కానీ మతాల పేరిట కానీ మరణ హోమాలు జరగకుండా దేశంలో అందరూ కూడా సామరస్యంగా సమైక్యంగా కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవించాలని మేము కోరుకుంటున్నాం. మా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతి సామాజిక సాంఘిక పౌర సంబంధమైన ప్రతి అంశాలు కూడా స్పందిస్తూ ముందుంటూ ఈ పెహల్గాం ఖండన కూడా దాడిని కూడా ఖండిస్తూ ఈ విధమైన కొవ్వొత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రెస్ వారికి, ఆయా పాస్టర్ వారికి, సంఘర్షణలకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు దొమ్మేటి శామిల్ సాగర్, 4వ మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుని, అలాగే జడ్పీడీసీ 4వ మండలం, అలాగే బ్రదర్ డి సాల్మన్ రాజు గారు సెక్రటరీ పాస్టర్స్ ఫెలోషిప్, అలాగే ప్రెసిడెంట్గా టి జాన్ ప్రసాద్ గారు పాస్టర్స్ ఫెలోషిప్. ఇంకా పాస్టర్ ఏటూరు నాగారం సాయిబాబా ఆలయంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సాయిబాబా ఆలయంలో పంచామృత అభిషేకాలు, పుష్పార్చన, గణపతి పూజ, మండపారాధన కార్యక్రమాలను అర్చకులు ఎల్లాప్రగడ భానుప్రకాష్ శర్మ నిర్వహించారు. అనంతరం 25 సంవత్సరాల సందర్భంగా 25 కిలోల లడ్డూను మహా నైవేద్యంగా బాబాకు సమర్పించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టగా చుట్టుపక్కల మండలాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దీంతో ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ పెండ్యాల ప్రభాకర్, బచ్చు సతీష్, సత్యనారాయణ, మాధవ్, బాలయ్య, గంజి రమేష్, ప్రశాంత్, మైనర్ తదితరులు పాల్గొన్నారు. సర్వాకాల సర్వావస్థ సర్వాభి
सर्वानुकूल्यतावरप्रसाद सिद्धिरस्तु मुड़ेब వెనక్కది ముడి కిందికి జాగ్రత్త पुष्पं वेदा पुष्पवान् प्रजावान् पशोवान् भवति पुष्पालङ्करण मुहूर्तोऽस्तु सुमुहूर्त अस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां महामोदी शिवेरे सहरोदते शंभो शंकर नमः शिवाय सामसनाय शंभो शंकर नमः शिवाय सामसनाय शिवाय డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో చేపల వేటకు వెళ్లి యువకుడు సముద్రంలో గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ పోషణార్థం దూర ప్రాంతానికి వెళ్లిన భర్త సముద్రంలో పడి గల్లంతయ్యాడనే సమాచారంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానిక మత్స్యకారులకు చేపల వేట నిషేధంతో తోటి మత్స్యకారులతో కేరళ తీరంలో ఓ కాంట్రాక్టర్ పిలుపుతో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన విషయం కుటుంబీకులను చేరడంతో ఐపోలవరం మండలం మొరమళ్ల పితానివారిపాలెం గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వీరిలో మొరమళ్ల పితానివారి పాలెంకు చెందిన సంగాని వీరబాబు 27 సంవత్సరాలు తండంగి పోర్టు పరిధిలో చేపల వేటకు వెళ్లాడు. సముద్రంలో వేట సమయంలో 3 రోజుల క్రితం తోటి మత్స్యకారులు చూస్తుండగానే బోటులోంచి అదుపు తప్పి వీరబాబు సముద్రంలో పడి గల్లంతయ్యాడు. తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టిన వీరబాబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో వీరబాబు కుటుంబానికి సమాచారం ఇచ్చారు. దీనితో వీరబాబు భార్య అంజలి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వీరబాబుకు సంవత్సరం 3 నెలల వయసున్న పాప బాబు ఉన్నారు. ఈ సందర్భంగా గల్లంతైన వీరబాబు ఆచూకీ తెలుసుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. తల్లి ఇంట్లో సార్ తల్లి మాట్లాడి మా అన్నయ్య ఎంజాయ్ చేశారు భార్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి వారి పునఃప్రతిష్ఠ మహా ఉత్సవములు సోమవారం ఉదయం నుంచి హోమాలు జరుగుతున్నాయి. బుధవారం వరకు ఘనంగా జరుగుతాయి. ఉదయం 7:34 పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగును. కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ కోరారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. శ్రీ గణపతి
नारायणाय नमः माधवाय नमः जनार्दनोपेन्द्र हरे श्रीकृष्णाय नमः प्राणानाय अक्षरवासं చేసి ఆడవారికి ఎడం చేతి పక్క నుంచి వెనక్కి వేయండి ఉత్తిష్టంతో భూవిరాజాః యదేవం ప్రాణగాః యదే ప్రకారేణ మయా కరిష్యమాన అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర దివ్య ప్రతిష్ఠ మహోత్సవ తమ జీవనోపాధిని కొట్టొద్దంటూ అధికారులకు రాజకీయ నాయకులకు భారతీ మీట్ ప్రాసెస్ యూనిట్ కబేళా నిర్వాహకుడు చుట్టుగుళ్ల ఏషియా విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో అనేక విషయాలను నిర్వాహకుడు చుట్టుగుళ్ల ఏషియా వివరించారు. చాలా ఏళ్ల క్రితం 500 మంది సభ్యులతో ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుని భారతీ మీట్ యూనిట్ కబేళా ద్వారా జీవనోపాధి పొందుతున్నామన్నారు. అయితే అధికారులు మారుతున్నప్పుడల్లా కబేళా నిర్వహణను అడ్డుకుంటూ తమపై అనేక కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. దానిలో భాగంగా ఆదివారం సుమారు 100 మంది పోలీసులు ఇతర అధికారులు కబేళాను కూల్చివేయాలనే ఆలోచనతో కబేళా వద్దకు వచ్చి భయాందోళనకు గురిచేశారని అన్నారు. ఆ సమయంలో కబేళా నిర్వహణకు కోర్టులు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు కాపీలను కబేళా గేటు ముందు అతికించడంతో వాటిని చూసిన అధికారులు వెనుతిరిగారని అన్నారు. తమ సొంత స్థలంలో పరిశుభ్రమైన వాతావరణంలో కబేళా నిర్వహిస్తున్నప్పటికీ తమ పక్కనే ఉన్న మరొక కబేళా నిర్వాహకుడు శుభ్రం లేకుండా అపరిశుభ్రత చేయడం వల్ల ఆ ప్రభావం తమపై పడుతుందన్నారు. తమ కబేళా నిర్వహణపై ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు పూర్తిగా పరిశీలన చేసి వ్యతిరేకంగా ఉన్నది లేనిది గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కబేళాపై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు పూర్తిగా పరిశీలించి తమకు న్యాయం చేయాలని చుట్టుగుళ్ల ఏషియా కోరారు. నా పేరు చుట్టుగుళ్ల ఏషియా అండి. స్థానికుడిని రామచంద్రపురం. దాదాపు మేము 500 మంది పైబడి ఈ సొసైటీ భారతీ మీట్ సొసైటీ అని ఈ సొసైటీని ఏర్పాటు చేసుకుని చాలా వేళ్ల నుండి ఈ ఒక స్థానంలో మేము ఒక కబేళా నిర్వహించుకుని జీవనోపాధి పొందుతున్నాం. అయితే ఇప్పుడు మరి అధికారులు మారడం, వారు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, వారు కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. మేము ఎంత కష్టమైనా భరిస్తున్నాం. అయినప్పటికీ నిన్న ఆదివారం తెల్లవారుజామున మరి అధికారులు వచ్చి ఇక్కడ ఈ కబేళాను కూల్చేయాలనే ఆలోచనతో మరి చాలా 100 మంది బెటాలియన్ పోలీసు వారితో వచ్చి మమ్మల్ని చేశారు. మేము భయపడి చాలా భయాందోళన చెంది ఉన్నాం. ఈ కోర్టు దీనికి సంబంధించిన కోర్టు కాగితాలు మేము ఏం చేసామంటే ఈ ఫ్లెక్స్లు పెట్టి ఈ కోర్టు ఆధీనంలో ఉంది కాబట్టి ఆ ఆర్డర్లు మేము అంటించడం జరిగింది. అవి చూసి వెళ్ళిపోయారు అధికారులు అందరూ. అంటే మేము ఈ మీడియా సమావేశం ప్రత్యేకించి ఎందుకు పెడుతున్నామంటే ఇది భయంతో ఇది పెట్టవలసి వచ్చింది. కాబట్టి దయవుంచి ఇక్కడ స్లాటర్ హౌస్ ఏ విధమైన మేము ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా పరిశుభ్రంగా, అందుకనే మీడియా వారిని కూడా మేము తీసుకోమని అన్నీ చెప్పాం, పరిశుభ్రంగా చేసుకుంటున్నాం. ఇక్కడ కారణం ఏంటంటే 2 కబేళాలు ఉన్నాయి, పక్క కబేళా ఉంది. పక్క కబేళా వారు శుభ్రం చేయకపోవడం వల్ల
మాకు మా మీద పడుతుంది ఇదంతానే. కాబట్టి దయవుంచి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్షాలు కానీ వారందరూ కూడా పరిశీలన చేయండి. కానీ మా జీవనోపాధి మాత్రం కొట్టొద్దు. ఈ కబేళా జోలికి వస్తే మరి కొన్ని వందల కుటుంబాలు చాలా నష్టపోతారు. మా అనాథ కాలం నుండి కూడా మా మాదిగ జాతి మరి దీని మీదే కులవృత్తిగా చేసుకుంటూ బతుకుతున్నాం. ప్రత్యామ్నాయం ఎక్కడా కూడా చేయట్లేదు. ఎందుకంటే చందుర్తి, గొల్లపూలు, తర్వాత ఎక్కడ క్వారంగి, గొల్లసొల్లంగి అనేక చోట్ల మరి అధికారులు, కలెక్టర్ వారు చూశారు. దానికి ఆర్డర్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. ఇదిగో మాకు ఇప్పుడైతే కోర్టు వీటిని చూసి మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఒక కలెక్టర్ వారి ఆదేశాలు అన్నీ చూసి మాకు కోర్టు ఆర్డర్లు ఇచ్చాయి. ఆర్డర్లు బాబు ఇలాగే ఉన్నాయి. చూసే అధికారులు కూడా ఎన్నితిరిగారు. కాబట్టి దయవుంచి అధికారులు తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కానీ మన జీవనోపాధి మాత్రం కొట్టొద్దు. ఆలోచన చేయండి దయవుంచి. భారతీయ మీట్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ఒక విషయం మీడియాకు తెలియపరచాలనేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చోడవరంలో కలిగినటువంటి భారతీయ మీట్ ప్రాసెసింగ్ యూనిట్ గతంలో మొత్తం రెవెన్యూ శాఖ అంతా కలిపి మాదిగలందరూ ఒక చోట చేసుకోవాలి, ఇంకా మిగతా చోట్ల ఎటువంటి వాసన కానీ గత్తలు కానీ ఉండకూడదు అనేసి వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చారు. కానీ ఫస్ట్ నుంచి కూడా ఈ స్లాటర్ హౌస్ ఇష్యూ అన్నది రామచంద్రపురంలో జరుగుతూనే ఉంది. ఎవరు చేస్తుంటే ఇదంతా స్ప్రెడ్ అవుతుంది, స్మెల్ వస్తుంది, అలాంటి పరిశీలనలో లేకుండా ప్రతిసారి కూడా చుట్టుగల ఎస్ఐ గారిని టార్గెట్ చేస్తున్నారు. మొత్తం నార్మల్ పీపుల్ అయినా కానీ, అఫీషియల్స్ అయినా కానీ ఆయన మీదే ప్రత్యేకంగా కేసులు పెట్టడం, బెదిరింపులు అవన్నీ చేస్తున్నారు. మునుపట్లో ఏం జరిగినప్పటికీ నిన్న వచ్చేసి ఆ పోలీస్ యంత్రాంగం కంప్లీట్గా ఒక 30 మంది జవాన్స్ని తీసుకుని మొత్తం రోడ్స్ బ్లాక్ చేసి ఆయన యూనిట్ దగ్గరికి ఆయన వెళ్ళనివ్వకుండా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని వెళ్ళనివ్వకుండా, ఆయన హార్ట్ ప్యానిక్ అయ్యే విధంగా మీది కూల్చేస్తామని చెప్పి బెదిరింపులు గురి చేశారు. తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు. కోర్టు ఆర్డర్స్ తీసుకెళ్ళి ఆయన చూపించారంట. కోర్టు ఆర్డర్స్ మేరకే మళ్ళీ యంత్రాంగం అంతా వెనక్కి జరిగిందంట. అయితే మేము మాదిగల తరపున నేను ప్రశ్నించేది ఏంటంటే రైట్స్ రిజర్వ్గా ఇవ్వట్లేదు. ఆయనకైనా మాలో చాలామందికైనా రైట్స్ రిజర్వ్ అవ్వట్లేదు. ఏంటంటే దౌర్జన్యంగా అనిపిస్తుంది. ప్రతిసారి కూడా బెదిరింపులు. ఆయన యూనిట్ దగ్గరికి ఆయన వెళ్తే ఏదో అధికారిని బెదిరించారని అదని ఏదో కేసు పెట్టడం, ఛార్జ్షీట్ వేసేయడం, కోర్టులకు తిప్పడం. నిన్న ప్రత్యేకించి మటుకు ఆయనకి చాలా హార్ట్ ప్యానిక్ అయ్యే విధంగా ప్రతి ఒక్క నోట్లో మేము కూల్చేస్తాం, కబేళాన్ని కూల్చేస్తాం అని ఆయనకి హైకోర్టులో ఆర్డర్స్ చాలా ఉన్నాయి. మరి అవన్నీ కూడా పరిశీలనలో చూడకుండా మరి నాట్ ఇంటర్ఫేర్ ఉన్నాయి. పోలీసులు అందులోకి వెళ్ళకూడదని ఉంది, పంచాయతీరాజ్ వెళ్ళకూడదని ఉంది. ఇవన్నీ చట్టాన్ని తొంగలో తొక్కి ఆయన మీద చాలా కక్ష సాధింపు చర్యలు అయితే చేస్తున్నారు. మరి అంత పెద్ద యూనిట్, ఒక 50-60 లక్షల యూనిట్ వాళ్ళు కూల్చాలి అని అనుకున్నప్పుడు ప్రభుత్వం కనీసం 15 days నోటీస్ ఇవ్వాలి. నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఆయన అసలు ఏం తప్పు చేస్తున్నారు, అక్కడ ఏం తప్పు జరుగుతుందో కూడా ఆయనకి తెలియపరచనివ్వకుండా చాలా అన్యాయంగా ఇంకా దాన్ని ఎలాగైనా సరే ముగించాలని చూస్తున్నారు. మరి అప్పట్లో గవర్నమెంట్ అలాట్ చేసినప్పుడు ఈ ఏరియా అంతా కూడా అంటే మారుమూల గ్రామానికి చెట్ట చివర అప్పుడు మాదిగలకి అలాట్ చేసినటువంటి ప్లేస్. ఇప్పుడు వచ్చేసి రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పేసి మరి ఇక్కడి నుంచి ఇంకా దూరం వెళ్ళిపోండి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తవ్వుతూ ఉంటే మరి ఏదో ప్రత్యామ్నాయమన్నా వాళ్ళకి చూపించి వాళ్ళని తరలించాలి. ఇలా రాత్రి కాడ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి పడిపోవడం ఇది సమంజసంగా లేదు. దీన్ని మరి మేము పై అధికారుల దృష్టికి, డీజీపీ గారి దృష్టికి, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి, మళ్ళీ హైకోర్టు రిజిస్ట్రార్ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళాము. న్యాయం అయితే కోరుకుంటున్నాము. ఇదైతే అసలు ఎంత మాత్రము పద్ధతిగా లేదు. అది ఏమి యాక్షన్ తీసుకుంటున్నామో యాక్షన్ కూడా తెలియపరచట్లేదు. ఖచ్చితంగా మరి ఈ యొక్క కూల్చివేతగా జరిగితే అధికారులందరికీ కూడా Section 4 అట్రాక్ట్ అవుతుందని మేమందరం నమ్ముతున్నాం. అంటే మాలో చదువుకున్న వారు కొంతమంది ఉన్నాం కాబట్టి అది ఖచ్చితంగా డెలిరిక్షన్ ఆఫ్ డ్యూటీ కింద, నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ కింద వస్తుంది. మేము మరి నిన్న అటువంటి చర్య చేసినప్పుడు మరి అన్ని గ్రూప్స్, మాదిగ గ్రూప్స్ అందరూ కలిపి వెళ్తే అక్కడ నిజంగానే ఒక లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. కానీ నిజంగా మరి సంయమనం పాటించి చుట్టుగలశ్రీ గారి వారి కుటుంబాలన్నీ కూడా మనం ఏదున్నా కానీ ఉన్నత న్యాయస్థానంలోనే తేల్చుకుందామన్న రీతిగా ఉన్నారు. మున్ముందు కూడా మరి ఉన్నత న్యాయస్థానంలో ఇవన్నీ మేము చెప్పడం జరుగుతుంది. దీన్ని అధికారులు కూడా పరిశీలించి చూడాలని చెప్పేసి
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ తాళరేవులో యానం పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన యువకుడి ఆచూకీ తెలుసుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.